అదాని సిమెంట్ కంపెనీ నిర్మాణం ప్రతిపాదనను రద్దు చేయాలి. మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే తిరుగుబాటు తప్పదు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్. పెద్దగంట్యాడ వద్ద అదాని అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణం ప్రతిపాదనను రద్దు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ చేశారు. దాని వాయిదా ఇస్తున్నట్టు ఈ మతలబ్ ఏంటనేది సిపిఎం పార్టీ ఎవరైతే 10 లక్షల మంది ఉన్నారో జనావాసాల మధ్యన సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేదానికి అవకాశం లేదు. ఎన్జిటి అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చిన ఉన్నాయి. అందులో అంబుజా సిమెంట్ కంపెనీకి సంబంధించిన దాంట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణానికి ప్రమాదం వచ్చింది, అనేక ధూళి దుమ్మి దీన్ని నియంత్రణ చేసే దానిలో వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదని వీళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఉండే గంగవరం పోర్టు ఎదురుగా ఉండే 20 ఎకరాలలో ఈ కంపెనీ తీసుకురావడం అంటే 10 లక్షల మంది ప్రజల యొక్క జీవితాలని పర్యావరణాన్ని నాశనం చేయటానికి అనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన దాంట్లో ఉవ్వెత్తిన ప్రజలందరూ వచ్చారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం లేదా తిరోగమనం చర్యలు చేపడుతుందా అనేది స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఒక అంశం ప్రజల యొక్క అభిప్రాయాల ప్రకారంగానే ప్రజాప్రాయ సేకరణ జరగాలి. నిన్న జరిగిన దాంట్లో మీరు చూస్తే దాదాపు సాధారణ ప్రజానీకం ఇప్పటికే గంగవరం పోర్ట్ వచ్చిన తర్వాత దుమ్మి ధూళి కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అదే కాదు, క్యాన్సర్ అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏసీసీ సిమెంట్ అంబుజా సిమెంట్ కంపెనీ వస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయనేది ప్రజల యొక్క అనుభవాల నుండి నేర్చుకున్నారు. దీని అందుగురించి ప్రజాప్రతినిధులుగా ఉండే కార్పొరేట్లు మిగతా తెలుగుదేశం వైఎస్ఆర్ నాయకులు కూడా దీనిలో భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వ్యవహారం చేస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు నిన్న జరిగినప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వెంటనే జోక్యం చేసుకొని ఇది మేము రద్దు చేస్తామని ప్రకటించి ఉండాల్సింది. ప్రకటించి కూడా వాయిదా వేయడం అంటే అదాని మనుషులుగా ఉండాలనుకున్నారా లేదు ఆ నియోజకవర్గం ప్రజల శ్రేయస్ కోసం ఉండాలనుకున్నారా అనేది స్పష్టంగా పేర్కొనబడాలి. కాబట్టి ఏదో టెక్నికల్ గా ఉదయం ప్రజాప్రాయ సేకరణ జరగలేదు కాబట్టి సాయంత్రం కొంతమందిని తీసుకొచ్చి ప్రజాప్రాయ సేకరణ చేస్తానంటే స్థానికులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. దానితో ఇక్కడున్న అధికారులందరూ వచ్చి వాయిదా 15 రోజులు వేస్తున్నామని. ఎప్పుడు ప్రజాప్రాయ సేకరణ వాయిదా అనేది ఉండదు, రద్దు అయినా చేయాలి, లేదు అనుకుంటే ఇది జరిగింది అనేది నివేదిక ఇవ్వాలి. దానికి భిన్నంగా ఇక్కడున్న అధికారులు ఇక్కడున్న కమిషనర్ గాని లేదు కలెక్టర్ గాని భిన్నంగా వ్యవహారం చేశారు. ఎందుకంటే 10 నుండి 1 గంట వరకు ప్రజాప్రాయ సేకరణ జరగాలి, ప్రజలందరూ అభిప్రాయం చెప్పాలి. కానీ ప్రజలు ఏమని చెప్పారు, ఇది ప్రజాప్రాయ సేకరణ అవసరం లేదు, మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తర్వాత సాయంత్రం ఇది వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఏమి కాదు. అంటే ప్రజల తరఫున అధికారులు ప్రభుత్వం ఉందా లేదా అదాని తరఫున ఉందా అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి అదాని కంపెనీ ఏదైతే పెట్టదలుచుకున్నారో వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జనవాసాల మధ్య పెదగంట్యాలలో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం నిన్న కూటమి ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ద్వారా ప్రజాప్రవేశాన్ని చేపట్టాలని చెప్పని ఏర్పాటు చేసింది. ఈ పబ్లిక్ హీరింగ్ జరగకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు. మేము ఇప్పటికే గంగవరం పోర్టు కాలుష్యంతో అష్టకష్టాలు పడుతున్నాం. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మా జీవితాన్ని నరకం చేయొద్దని అటు సింధియా నుంచి జింక్ వరకు గంగవరం పెదగంట్యాడ గాజువాక కూరంపాలెం నుండి గోపాలపట్నం కత్తెరపాలెం వరకు ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రధానికం నరకం అనిపించాల్సి వస్తుంది. కాబట్టి మాకు కాలుష్యపు సిమెంట్ కంపెనీ వద్దు, స్వచ్ఛమైన నీరు గాలి పర్యావరణం భూమి మాకు కావాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా నిన్న ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి
ఈ పబ్లిక్ హీరింగ్ రద్దయింది, వాస్తవంగా రద్దయింది అది. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు మరి అదానీ ఆదేశాల లేకపోతే మోడీ ప్రభుత్వ ఆదేశాలు తెలియదు, దీన్ని వాయిదా చేస్తున్నట్టు సాయంత్రం ప్రకటించారు. ప్రజానీకం తాలూకా తీర్పు స్పష్టంగా ఉంది. మాకు ఈ కంపెనీ వద్దే వద్దు, అదానీ కంపెనీ వద్దే వద్దు, మా ప్రాణాలు కాపాడండి అని చెప్పని స్పష్టంగా ఉదయాన్నే ప్రజల అభిప్రాయం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మళ్ళీ అదనంగా మళ్ళీ ఇప్పుడు వాయిదా ఎందుకు వేయాలని మళ్ళీ కోసం ఎందుకు నిర్వహించాలి? నిన్న ఆ పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 400 మంది పోలీసులు నియమించారండి. అనేక వాహనాలు పెట్టారు, సిబ్బంది. దీనివల్ల ఏమవుతుంది? పోలీసులు ప్రజలు సేవ చేయడం కోసం ఉన్నారు. ఆ సేవ ట్రాఫిక్ విషయంలో కానీ, నేరాల విషయంలో కానీ, ఇతర తగుల విషయంలో కానీ ప్రజల పోలీసు అందుబాటు ఉండాలి. కానీ అటు మల్కాపురం నుంచి 6-7 పోలీస్ స్టేషన్ మొత్తం సిబ్బంది అంతా ఏసీపీ గారి దగ్గర నుంచి సిఐలు, ఎస్ఐలు మొత్తం సిబ్బంది అంతా కూడా అక్కడ నిన్న మొన్న అక్కడే ఉన్నారు. ఆ మేరకు ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అదే కోట్ల రూపాయలు వృధా అవుతా ఉంది. మీరు మళ్ళీ పబ్లిక్ హీరింగ్ నిర్వహించడం చెప్పారంటే ప్రజలకు ఆ మీద నష్టం చేసే వాళ్ళు అవుతారు, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు అవుతారు. అదానీ కోసం ప్రజల ఆస్తిని సొమ్ముని ఎలా దుర్వినియోగం చేస్తారండి? మీకు ఎవరిచ్చారు హక్కు? ప్రభుత్వ పోలీసుల్ని మీరు అదానీ కోసం ఎలా వినియోగిస్తారు? ఎవరు మీకు అధికారం ఇచ్చారు? కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజల తాలూకా వాళ్ళ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ప్రజాప్రసారం చెప్పడానికి వీలు లేదు, దాన్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మేము సిపిఎం పార్టీ కాదు, ప్రజానికి మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు ప్రజాప్రసారం చెప్పని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు, ప్రజా అభిప్రాయం మీద ఫైల్ అని చెప్పని. నిజంగా మాటకి మీరు ప్రజల మీద మీకు గౌరవం ఉంటే, విలువ ఉంటే నిన్నే ప్రజలు ఫైనల్ చెప్పేశారు మాకు సిమెంట్ కంపెనీ వద్దని చెప్పని. నిజంగా ప్రజల మీద మాట గౌరవం ఉంటే మీరు స్పష్టంగా చెప్పండి, కూటమి ప్రభుత్వాలు చెప్పండి కంపెనీ పెట్టొద్దు, అక్కడ మళ్ళీ పబ్లిక్ వద్దు, అనుమతి రద్దు చేయండి అని చెప్పండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు అక్కడేమో తలూపి ఇక్కడే ప్రజల పక్షాన్ని మాట్లాడుతామని చెప్పినంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, స్థానిక ఎంపీ భరత నోరెప్పట్లేదు. ఆయన ప్రజలతో ఓటుతో గెలిచాడు, ఆయన మెజార్టీతో గెలిచాడు, ఆయన నోరెప్పట్లేదు. అలాగే సింధియా నుంచి జింక్ వరకు ఉన్నటువంటి 40 వార్డు నుంచి 63 వార్డు ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి విశాఖపట్నం వెస్ట్ పరిధిలో ఉన్నాయి. గణబాబు గారు మాట్లాడలేదు. మీ బాధ్యత లేదని చెప్పి అడుగుతున్నాం మేము. కాబట్టి ప్రజలు ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల నరకం అనిపిస్తున్నారు. కాబట్టి ఆ నరకం నుంచి బయటపడేదాని కోసమే ఈ ప్రత్యక్షంగా వాళ్ళు చేసే పోరాటం, ఆ తిరుగుబాటు, ఆ ప్రజలకు వాళ్ళు విలువ ఇచ్చి మళ్ళీ పబ్లిక్ హీరింగ్ జరగకుండా మొత్తం సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయమని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిన్నటికన్నా పెద్ద ఆందోళన చేయక తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.